ఇక 7 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు ప్రణీత్ రావుని. ఈ నెల 15 నుంచి 23 వరకు కస్టడీకి అనుమతిచ్చారు. న్యాయస్థానానికి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టు నివేదికను పలు కీలక విషయాలు కూడా పొందుపరిచినట్లు తెలుస్తుంది. వాటిని సమర్పించారు అధికారులు. ఇతర ప్రొఫైళ్లను రహస్యంగా ప్రణీత్ రావు తయారు చేసినట్లుగా కూడా గుర్తించారు. అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్ డిస్కులు ధ్వంసం చేశాడు ప్రణీత్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భవానీ, ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం వ్యవహారానికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు మరి కాసేపట్లో చెంచల్గూడ జైల్లో ఉన్న ఈ ప్రణీత్ రావుని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఏసీపీ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ అంశాలన్నీ కూడా వారికి అప్పగించడం కూడా జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రణీత్ రావుని కస్టడీకి కావాలంటూ నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే దీని వెనకాల అటు ప్రస్తుత ఎస్ఐబిలో పనిచేస్తున్న పలువురు అధికారులతో పాటు మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత ఉన్నారు. 100 మంది ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారమే కాకుండా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి చాలా అంటే ఈ కేసు అంటే ఏదైతే ఎలాంటి అనుమతి లేకుండా ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం అనేది పాల్పడ్డాడు. ఇప్పటికే తన పైన పలు సెక్షన్ల కింద నమోదు చేశాం. ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేశాం కాబట్టి అతన్ని విచారించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఆయనను విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయని కోర్టుకి విన్నవించారు. మరో పక్కన ప్రణీత్ రావుకు సంబంధించిన న్యాయవాది కూడా కస్టడీ అవసరం లేదని, ఎప్పుడైతే ప్రణీత్ రావు కోసం సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ పోయిన పోలీసులు 3 రోజుల పాటు ఆయన విచారణ చేశారు. విచారణలో కూడా ఆయన అన్ని అంశాలు చెప్పడం జరిగింది. అందులో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అంశాలను పొందుపరిచారు కాబట్టి కస్టడీ అవసరం లేదని ఆయన కూడా వాదన కూడా వినిపించారు. అయితే మొత్తానికి నాంపల్లి కోర్టు ఏదైతే పంజాగుట్ట పోలీసులు చేసిన వాదనలు ఏకీభవిస్తూ 7 రోజుల పాటు ఆయనని కస్టడీకి ఇచ్చింది. ఇచ్చిన సమయంలో అతని పట్ల థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు, వాయిద్యం అందుబాటులో ఉండాలి, ఆయన న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలి. ఆ తర్వాత ఏదైతే కోర్టు గడువు పూర్తయిన తర్వాత తిరిగి మెడికల్ పరీక్షలు నిర్వహించి ఆయన కోర్టులో హాజరుపరచాలంటూ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోర్టు 7 రోజులు కస్టడీకి ఇవ్వడంతో మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి ఆయన నేరుగా పంజాగుట్ట స్టేషన్ కి తరలించి 7 రోజుల పాటు ప్రణీత్ రావును విచారణ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. దిగుతారా ఫస్ట్ ఎవరితో మాట్లాడొద్దు.